కొద్ది రోజుల పాటు నుండి ఉల్లి రైతులైతే ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క పంటను అమ్ముకోవాలంటే చాలా మటుకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క తమ పంటను అమ్ముకోవడానికి. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకు గిట్టుబాటు ధర కలుగుతుందని వారి మాటలను వినే ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఎట్లా ఉంది పరిస్థితి? కొనుగోలు అవుతున్నాయా? కొనుగోలు మనము వచ్చేమి ఈ రోజు వచ్చినాము. ఈ రోజు ఏ కథ జరుగుతున్నదో తెలియదు మనకి. అది తెలిస్తే మనకు అర్థమవుతుంది. 100 నుండి 1200 వరకు పడుతున్నారు అమ్మంటారు. వ్యాపారం బట్టే తెలియదు. ఈరోజు మనం నిన్న సాయంత్రం రేపు 4 గంటలకు తిన్నాము. ఈ రోజు వచ్చినాము. ఈ రోజు ఏ కథ ఏది తెలియదు మనకి. అంటే 1200 అంటున్నారు కదా, మరి 1200 కొనుగోలు అవుతుందా? ఏమో అవుతుందో పోతుందో మనం కాదు చూస్తే తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు మనం చూస్తే కదా మనకి మీకు అయితే పోయినది 1200 మీ అకౌంట్లోకి జమ చేసి ఇస్తామంటే ఓకే అంటాము. రానప్పుడు మనం నష్టపోకుంటే మనం విడిచిపెట్టాలో పోవాలా. నేను మాట్లాడుతాను. ఎట్లా ఉందంటారు సార్? మేము అమ్మేదేమో 600 ప్యాకెట్ అడుగుతున్నారు. వాళ్ళు 1800లో ఒక బస్తా ముందు సెంచి అదే 50 కేజీలే 1800లో అమ్ముతున్నారు. 1800లో ఎక్కడ, ఉత్త 600 ఎక్కడ సార్? 600కి మాకు కొంటామంటారు. వాళ్ళ 50 కేజీలు 1800లో ఒక బస్తా మాకు అమ్ముతున్నారు రైతులకి. ఎట్లా ఉంది అంటారు? అంటే ప్రభుత్వం ఏమంటుంది, 1200కు మేము రైతుల దగ్గర నుండి కొనుగోలు చేస్తామంటున్నారు. అంటే ఏంటిది పరిస్థితి? ఉందా సిచ్యువేషన్? మాకు గిట్టుబాటు అవుతుంది సార్. మాకే 1500 ప్యాకెట్ అయినా కానీ గిట్టుబాటు అవుతుంది. మాకే 4000 కింటం అయితే ఏమైనా గిట్టుబాటు అవుతుంది. 3000 అయినా కానీ. ఇంతకుముందు ఎట్లా ఉండింది? పోయిన సంవత్సరం మాకి జగన్ ఉన్నప్పుడు కానీ మేము కూడా టీడీపీ ప్రభుత్వమే, కానీ జగన్ ఉన్నప్పుడు మేలుగా ఉండే. ఎట్లా మేలుగా ఉన్నా అంటే 3000 పోయింది పోయిన సంవత్సరము. ఒక సంవత్సరం ఇంత ఎండాకాలం అనద్దు, వర్షాకాలం అనద్దు, 3000 పోయింది. ఇప్పుడు 200 కూడా అడగటం లేదు ఒక ప్యాకెట్ వచ్చి. వాళ్ళు మాత్రం 1800 పెట్టి మాకు అమ్ముతున్నారు మందు. అంటే ప్రభుత్వం చెప్తుంది మేమంతా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాము, అటువంటి పరిస్థితులు అయితే ఏం లేవు అని చెప్పేసి అంటున్నారు. మరి వాస్తవాలా? ప్రభుత్వం చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ కాదు సార్. ఈడు వచ్చి చూసే తెలుస్తుంది. ప్రభుత్వం ఈడు వచ్చి చూసే తెలుస్తుంది, కానీ ఊకే ఆడాడ మాట్లాడితే తెలీదు అసలు. మాది ఇప్పుడు 50 కేజీలు వచ్చేసి 600 అడుగుతున్నారు. వాళ్ళు బస్తా 50 కేజీల బస్తా 1800 అమ్ముతున్నారు. మేము ఎట్లా చేయాలి సార్? మరి అంటే ఇప్పుడు 500కి మీ దగ్గర నుండి తీసుకుంటున్నారు కదా, అది తీసుకుంటే మిగతా డబ్బులు ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తుందా అంటారు, కానీ ఇస్తుందేమో తెలీదు. మాకేం తెలీదు. ఇస్తుందనే అంటున్నారు. అందుకోసమే వచ్చినాం మేము వీటికి. అంతే సార్. మరి కొంతమంది రైతులతో మాట్లాడదాం. ఏంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉల్లి అమ్ముకోవాలంటే ఎంత కష్టపడాలా? అసలు మీకు గిట్టుబాటు అవుతుందా లేదా? సార్ ఈ ఉల్లి సార్ ఇప్పుడు మేము ఉల్లి మనం పెరుకునాలంటే 1 ఎకరానికి వచ్చేసి 1 ఎకర కొయ్యనిక 14,000, పెరగనిక 3,000, అమాలి గ్రేడింగ్ చేయనిక ఒక కూలి ఆయనకు 600 కూలి, ఉల్లి నాటేనిక 14,500, కలుపులు మంచి చెడ్డ మొత్తం 90 నుంచి 1,00,000 వస్తుంది సార్ గ్యారంటీ. ఇదైతే ఉల్లి 1 ఎకర ఎంత వస్తుంది? ఇన్నాళ్ళు అయితే 190 క్వింటాలు వస్తుండే. ఇప్పుడు 45 క్వింటాలు 50 క్వింటాలు కాటికే పరిమితము. మార్కెట్కి వేసుకొని వచ్చిన తర్వాత వ్యాపారస్తులు నిన్నటి రోజు నిన్న ఏం జరిగింది, 7వ తేదీ 60-70 కాటి నుంచి వ్యాపారస్తులు కొన్నారు. అవి కలిపి ప్రభుత్వము 1200 మద్దతు ధర అని చెప్తుందానికి కలెక్టర్ చెప్పినాడు. మనం దానికోసము ఈ సరుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం సార్. మీకు ఉల్లి నుంచి అయితే చాలా పెద్ద దెబ్బ. ఎట్లా అంటారు? ఆ 1200 అనేది ఏం సరిపోతుందా? 1200 సరిపోదు సార్. మాకు ఈ ఉల్లి పెరిగేది కోసేది ఈ లారీ బాడెక్కి అయిపోతుంది సార్. ఆడ కింద ఆడ గ్రేడింగు, పెట్టుబడులు, కలుపులు, నాటు, మంచి చెడ్డ అన్నీ 1 ఎకరమైన ఇంకా 60,000, 60,000, 50,000 నష్టమే ఎకరం మీద. 1 ఎకరం మీద ఆడికి నష్టం సార్. ఇప్పుడు 1200 రేట్ అయినా ఎకరా 100 క్వింటాల 90 క్వింటాలు అయితే కూడా పెట్టుబడి వెళ్ళేది. ఇప్పుడు సగం మాకు వస్తుంది, ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఈ కొనుగోలుదారులు కొనేదానికైతే అసలు లారీ బాడకి ఇక్కడ వల్ల లారీ బాడకి కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు బయట మార్కెట్లో ఇప్పుడు రైతు బజార్లో కావచ్చు, వివిధ సూపర్ మార్కెట్లు, షాపులలో ఎక్కడ చూసినా కానీ ఉల్లి 30 రూపాయలకు పైగానే ఉంది. మీరేమో మీరు చేసిన అంటే ఈ యొక్క కూలీ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే
ఉందంటున్నారు. మరి ఏంటిది ఇట్లా? ఏం సార్ వాళ్ళే ప్రభుత్వమే దాన్ని చర్య తీసుకోవాలి సార్. మనం ఏమి ఇప్పుడు మార్కెట్ కేసుకి వచ్చినాము, ఇంకా ఏం అసలు ఏం అన్నం కూడా మాకు తినే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు రైతు బజార్లో కానీ ఏడన్నా హోల్సేల్ అంగళ్ళలో కానీ 25 నుంచి 30 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. ఈ సరుకు మాది ఎంత పడుతుంది? రూపాయి కూడా పడుతుంది కేజీ. నిన్న అయితే 7వ తేదీ 60 నుంచి 70, 150, 130, 200 లోపు 50 రాసినారు సార్. కొనుగోలుదారులు 600, 700. ప్రభుత్వం దాన్ని కలిపి 1200 ఇస్తామని కలెక్టర్ చెప్పిన దానికే మేము ఇక్కడ ఉల్లి సరుకు తెచ్చుకొని మార్కెట్లో ఉన్నాం సార్. మరి గత ప్రభుత్వంలో ఎట్లా ఉండింది? అప్పుడు గిట్టుబాటు అవుతుండేదా మీకు? అప్పుడు ఉండే సార్. ఇది పంట గురించో మరి ఏం గురించో అర్థం కాదు సార్. ఇప్పుడు అప్పుడు 3500, 4000 వరకు ఒక 3 నెలలు నిరుడు సంవత్సరము ఆగస్టు 1 నుంచి డిసెంబరు ఆఖరి వరకు ఉంది సార్. 3.5 నెలలు 3 నెలలు 3500, 4000 పక్కా ఉంది రేటు రైతులది. మహారాష్ట్ర సరుకు కాదని ఈ రైతుల సరుకే ఆ రేటు ఆడ చేనులోనే కొంటుండ్రు, ఊర్లో చేనులో మా కళ్ళలోనే కొంటుండ్రు. ఎక్కడ మార్కెట్ కూడా ఎక్కడ వేసుకొచ్చలేము మేము. ఎట్లా ఉండింది అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రేటు ధర ఎట్లా ఉండింది మీకు? అప్పుడు బాగుంది సార్. ఇప్పుడు అసలు గిట్టుబాటు కావడం లేదు సార్. ఒక ఎకరకు 1,00,000 లక్ష రూపాయలు నష్టం. ఇప్పుడు దిగుబడి లేవు సార్. ఎట్లా దీన్ని దిద్దుబాటు చేసుకోవడం ఎట్లా? ఈ యొక్క నష్టాన్ని పూడ్చుకోవడం ఎట్లా? గట్ట పూడ్చుకుంటా సార్. మాకు ఏమని తెలుస్తుంది? ఇంకా మీరే రైతు చూసినా కూడా గ్యాస్కొస్తే కూడా ఇదే నష్టమేమి ఉండదు. అవి కూడా మనం చూసుకున్నట్లయితే రైతులు అయితే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో యొక్క ఉల్లికి గిట్టుబాటు ధర ఉండేది. పూర్తిగా 3000 దాకా ధర పలుకుతుండేది. అప్పుడు పూర్తి స్థాయిలో ఉల్లి రైతు లబ్ధి పొందారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వం 1200 కూడా 1200కు కొనుగోలు అవుతున్నప్పటికీ పూర్తిగా కూలీ డబ్బులు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే తమకు కనపడుతుందని చెప్తున్నారు. రైతుల పెట్టుబడులు అయితే లక్షల రూపాయలు దాటింది. అయితే ఇప్పుడు ఈ యొక్క రాబడి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో తమకు గిట్టుబాటు ధర అయితే లేదని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు వ్యవసాయ మార్కెట్ నుండి.